ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన జోలపుట్టు డ్యాంను గురువారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, విశాఖ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, వైసీపీ అల్లూరు జిల్లా అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పర్యటించారు. ముందుగా అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం జోలపుట్టు పంచాయతీ పోలిపుట్టు బోన్రుగూడ గ్రామాలకు 10 లక్షల జిల్లా పరిషత్ నిధులతో 200 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇటీవల కురిసిన భారీ వర్షానికి జోలపుట్టు క్రింద వంతెన కొట్టుకుపోవడంతో ఆ వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల అల్లూరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జోలపుట్టు వంతెన కొట్టుకుపోవడంతో ఇరు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయమై ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి వంతెన నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ శ్రేణులు, వివిధ పంచాయతీల ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా మరి ఈరోజు జోలపుట్టు బ్రిడ్జ్ అనేటటువంటిది కొట్టుకుపోయింది. గతంలో ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కిషోర్ హయాంలో ఈ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టడం అనేది జరిగింది. మరి ఆ రోజు తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు ఏ ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి సారించినటువంటి దాఖలాలు అయితే లేవు. మరి ఈరోజు ఈ బ్రిడ్జి కొట్టుకొని వెళ్ళిపోవడం వల్ల మరి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ఉండేటటువంటి ప్రదేశాల్లో ఉండేటటువంటి ప్రజలకైతే చాలా అసౌకర్యకరంగా ఉంది. మరి వీటి మీద ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి దీన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఉమ్మడి జిల్లా పంచాయతీ పర్సన్ సుభద్రమ్మ గారు, అలాగేంటంటే మా వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, అలాగే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు మరి సందర్శించడం అనేటువంటి జరిగింది. అయితే మా తరఫున మా ప్రజలకి కలుగుతూ ఉన్నటువంటి అసౌకర్యాలని దృష్టిలో ఉంచుకొని వీటిని తక్షణమే పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వానికి మా వంత అయితే సిఫార్సులు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వర్షానికి ఈరోజు గిరిజన ప్రాంతం అంతా కూడా డ్యామేజ్ అయింది. మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈరోజు ముంచింపుట్టు మండలంలో అత్యధికంగా 97% అనేది అత్యధికంగా వర్షం కురిసిన పరిస్థితి చూసేము. ఈ వర్షం పడడం వల్ల ఏంటంటే ముంచింపుట్టులో ఉన్నటువంటి అనేక అటు లక్ష్మీపురం కానివ్వండి, బుంగాపుట్టు కానివ్వండి, రంగబైలు కానివ్వండి, అదేవిధంగా చాలా మట్టుగా ఏదైతే బ్రిడ్జెస్ ఉన్నాయో అవి కొట్టుకుపోయింది. మనం ఈరోజు జోలపుట్టు డామ్ ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఈరోజు సుమారుగా 40,000 మంది ఈ ఒక కాలిబాటన నడిచే ఒక సౌకర్యం ఉండేది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క బ్రిడ్జిని ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల యొక్క వారి యొక్క సౌకర్యాన్ని ఇది వల్ల కట్టించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేకపోయింది. గతంలో అనేక మార్లు ఎటువంటి లెటర్స్ పెట్టినా కూడా కనీసం సెంట్రల్ ప్రభుత్వం అయితే ఏంటి, స్టేట్ గవర్నమెంట్ అయితే ఏంటి, గతంలో పట్టించుకునే దాఖలాలు లేకపోయింది. ఈరోజు ఇంత డామేజ్ జరిగిన తర్వాత ఈ జోలపుట్టు పంచాయతీ జోలపుట్టు గ్రామంలో ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక్కరు కూడా రాకపోవడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటుగా మేమైతే అనుకుంటున్నాం. అరకు నియోజకవర్గం ఏదైతే ముంచంపుట్టు మండలంలో జోలపుట్టు పంచాయతీకి సంబంధించి ప్రధానంగా రీసెంట్గా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు ఆంధ్ర అటు ఒరిస్సాకి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ భారీగా నష్టం అనేది జరిగింది. మనంతా కూడా ఆ ప్లేస్లోనే మనం ఉన్నాం, చూస్తున్నాం కూడా. దీని చరిత్ర గురించి ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే 2009లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా కిషోర్ చంద్రదేవ్ గారు ఉన్నటువంటి సమయంలో అప్పుడు నేను ట్రైఫెడ్ వైస్ చైర్మన్గా ఉన్నాను. ఆ సమయంలో అప్పుడు ఆయన్ని ప్రత్యేకంగా, ఎందుకంటే నేను కూడా ముంచంపుట్టు కోడలనే కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అప్పుడు నేను మా వారు ఆయన కాలిబాట ఆయన తీసుకొని రావటం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే
కర్రలతో మాత్రమే బ్రిడ్జ్ నిర్మాణంలో ఉండింది. సో అటు వెళ్ళాలన్నా ఇటు రావాలన్నా కూడా అదే మార్గం గిరిజనులకి మార్గంగా ఉండేది. సో అప్పుడున్నటువంటి అవసరం అంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరగడం అనేది ఎంత అవసరం అనేది ఆ రోజు ఆయన దృష్టికి పెట్టిన తర్వాత ఆయన మన కాంగ్రెస్ గవర్నమెంట్లోని బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు నుంచి సో ఈరోజు పరిస్థితి చూస్తుంటే మొన్న కురిసినటువంటి వర్షాల కారణంగా చాలా భారీగా నష్టం అనేది చేకూరింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా దీని మరమ్మతులు కానివ్వండి లేకపోతే బ్రిడ్జ్ మళ్ళీ పునర్నిర్మాణం అనేది చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బికాజ్ పిల్లలు బడికి వెళ్ళాలన్నా గిరిజనులు సంతకి వెళ్ళి చేసుకోవాలన్నా ఏమి సరుకులు ఏమైనా అమ్ముకోవాలన్నా చేసుకోవాలన్నా కూడా ప్రధానంగా ఇదే మార్గం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇమీడియట్గా దీన్ని రెక్టిఫై చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. Audio Jungle.